యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్, అంటే దీనే ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి అని పిలుస్తామన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా సో జనాభాకు సంబంధించిన రెగ్యులేటరీ యాక్టివిటీస్, అంటే జనాభా పెరుగుదల సంబంధించి కానీ, జనాభా స్థిరత్వానికి సంబంధించి కానీ, అండ్ తర్వాత వచ్చేసి జనాభా కొన్ని దేశాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంది, అక్కడ పెంచడానికి సంబంధించి కానీ అన్ని రకాల కార్యకలాపాలను ఇదే నిర్వహిస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఈ నివేదిక ప్రకారం అన్నమాట. యాక్చువల్గా మనకు రీసెంట్గా 2024లో ఏప్రిల్లో సో WHO కూడా నివేదిక ఇచ్చింది. సో WHO కూడా ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమే, కానీ అది జనాభా కార్యకలాపాలకు సంబంధించి ఏర్పడ్డ సంస్థ కాదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే సో యాక్చువల్గా ప్రపంచంలో అత్యధిక జనాభా ఇండియాలో ఉంది, అది 144.2 crores. అదే సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, ఇక్కడ 142.5 crores ఉంది.